రే సారథి, నువ్వు సరోజని లవ్ చేసావు కదా? అవును. ఏ నువ్వు తనను లవ్ చేస్తున్నట్టు ఆ అమ్మాయికి ఫస్ట్ టైం ఎలా తెలియజేసావురా? ఓ చిన్న డ్రామా ఆడాను గురు. ప్రేమలేఖనే రాస్తే నా రైటింగ్ గుర్తుపెట్టి గొడవ పెడుతుందేమోనని చేయి దెబ్బతిన్నట్టుగా ఓ గుడ్డ చుట్టుకుని పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇంకోటితో ఇలా నిన్ను ఫలానా సారథి వీరగా ప్రేమించేస్తున్నాడని ఉత్తరం రాయించాను. ఆగేదా, నాకు కాస్త పని ఉంది, నువ్వు వెళ్ళిపో. ఓకే. సారథి గారు చేసినట్టే నేను చేస్తే ఇదిగో బాబు ఇట్రా, కూర్చో. నా చెయ్యి కాస్త దెబ్బ తగిలింది. ఏమైంది? అది పొరపాటున రైలు ఇంజన్ కింద పడి నలిగిపోయింది. నేను అర్జెంటుగా ఉత్తరం రాయాలి, రాసి పెడతావా? చెప్పండి. డియర్ రాధారాణి. ప్రేమలేక? అవును. మొదటి ప్రేమలేక? అదే. అయితే ఇంకేం చెప్పండి, నేను రాసిస్తాను. నీకు ప్రేమలేఖ రాయడం వచ్చా? మా బాబాయ్కి మా మావయ్యకి కొన్ని వందల ప్రేమలేఖలు రాశానండి బాబు. కొందరు లవ్ లెటర్ ని లీవ్ లెటర్ లా రాస్తారు, ఇంకొందరు ఉద్యోగానికి అప్లికేషన్ లా రాస్తారు. అబ్బే అది పద్ధతి కాదు. నేను మీకు రాసిస్తాను, చూసుకోండి. నేను ప్రేమలేఖ రాశానంటే అవతల పిల్ల టక్కున ప్రేమలో పీకలోతు మునిగిపోవాల్సిందే. బాబు ఆ పని చేసి పెట్టు. మా ఇద్దరికి పెళ్ళై పిల్లాడు పుడితే వాడికి నీ పేరే పెట్టుకుంటాం. ఇంతకీ నీ పేరేంటి నాయనా? లవ్ కుమార్. లవ్ కుమార్. ఆహా, నువ్వు ఇంతటి ప్రయోజకుడు అవుతావని మీ అమ్మా నాన్న ముందే ఎలా తెలుసుకున్నారు? నీకు ఆ పేరు పెట్టారు? రాధారాణి కదండి మన డార్లింగ్ పేరు. రాధారాణి నా డార్లింగ్ బాబు. ఆవిడే నీకు అక్కలాంటిది. రైట్. గురు ఇక్కడ ఇక్కడ కూర్చున్నావేటయా? ఏం చేయను, మీరు ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయి ఓ సాంగ్ వేసుకున్నారు. మరి ఉత్తరం ఏది? ఇంతసేపా ఎప్పుడో రాసి పోస్ట్ డబ్బాలో పడేశాను. వెరీ గుడ్. అంటే రేపు ఈ పాటికి ఉత్తరం రాధారాణి చేతుల్లో ఉంటుందన్నమాట. ఓ గాడ్.